హాయ్ ఈ వీడియోలో మనం ఐటీ ఆడిట్ ప్రాసెస్ గురించి చూద్దాం. సో ఐటీ ఆడిట్ ప్రాసెస్లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయన్నమాట. సో ఒక ఐటీ కంపెనీని మనం ఆడిట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే, ప్లానింగ్లో ఏం చేయాలి, అసలు వీటిని మనం ఆడిట్ చేయాలి. సో అసలు ఆడిట్ చేయడం వల్ల మనం ఏం గోల్స్ సెట్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఫీల్డ్ వర్క్, తర్వాత వచ్చేసి రిపోర్టింగ్, తర్వాత వచ్చి ఫాలో అప్. ఓకే, ఈ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్ గురించి చూద్దాం. సో ప్లానింగ్ ఫేజ్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ మనం స్కోప్ ఏంటి, అసలు దేటిని, వాట్ విల్ బి ఆడిటెడ్ అండ్ వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు అచీవ్. ఓకే, సో వీటిని ఆడిట్ చేయాలి. ముందు ప్లాన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక సిస్టమ్ టెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఏవైనా థింగ్స్ చేయాలి అన్నా సరే మనం ఫస్ట్ ఒక ప్లాన్ సెట్ చేసుకోవాలి. సో ఈ ఐటీ ఆడిట్ ప్రాసెస్లో ప్లానింగ్ అనేది ఫస్ట్ ఫేజ్. ఓకే, సో డిఫైనింగ్ స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్. తర్వాత వచ్చేసి అసెంబ్లింగ్ ద ఆడిట్ టీమ్. ఇప్పుడు మనం ఆడిట్ చేయడానికి టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో క్వాలిఫైడ్ పర్సన్స్ మన కంపెనీస్లో ఎవరెవరు ఉన్నారు, లేదనుకుంటే ఎక్స్టర్నల్ ఆడిటర్స్ని మనం హైర్ చేసుకోవాలా అనేది మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత వచ్చి డెవలపింగ్ అండ్ ఆడిట్ ప్లాన్. సో మనం మెథడాలజీ ఎలా మనం డేటా ఆడిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో చూస్ అప్రోప్రియేట్ ఆడిటింగ్ టెక్నిక్స్ లైక్ ఇంటర్వ్యూస్, డాక్యుమెంటేషన్ రివ్యూ, డేటా అనాలిసిస్ ఆర్ పెనట్రేషన్ టెస్టింగ్. ఓకే, తర్వాత వచ్చి ట్రై ఫ్రమ్ సెట్ రియలిస్టిక్ డెడ్ లైన్స్ టు ఈచ్ స్టేజ్ ఆఫ్ అన్ ఆడిట్ కన్సిడరింగ్ ద స్కోప్ అండ్ కాంప్లెక్సిటీ. ఓకే, సో తర్వాత వచ్చేసి రిస్క్ మేనేజ్మెంట్. ఐడెంటిఫై ద పొటెన్షియల్ రిస్క్, అనలైజ్ ఐటీ ఎన్విరాన్మెంట్ టు పిన్ పాయింట్ వల్నరబిలిటీస్, థ్రెట్స్ అండ్ పొటెన్షియల్ కంట్రోల్ వీక్నెస్. తర్వాత వచ్చేసి డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్. సో డాక్యుమెంట్ ద ఆడిట్ ప్లాన్ అండ్ కమ్యూనికేట్ విత్ స్టాక్ హోల్డర్స్. సో ఇవన్నీ కూడా మనకి ఐటీ ఆడిట్ ప్రాసెస్లో ఫస్ట్ ప్లానింగ్ ఫేజ్లో ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో ఫీల్డ్ వర్క్ అంటే ఏంటి, అలాగే రిపోర్టింగ్ అంటే ఏంటి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.